హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. చాలా మంది మన సబ్స్క్రైబర్లు రియల్ స్టోరీస్ తీసుకురండి పెంటక్క అని కామెంట్లు చేస్తారు. సరే దోస్తులు, ఈ ఒక 2-3 డేస్ ఆలోచించి ఏ స్టోరీ అయితే బాగుంది, అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ ఏది ఉంది, మా చుట్టుపక్కల జరిగినాయి కానీ మా ఫ్యామిలీ విషయంలో కూడా జరిగినాయి కానీ మాకు కొంచెం అవగాహన ఉన్న స్టోరీస్ అనేది రియల్ గా మీకోసం తీసుకురానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీని కూడా సపోర్ట్ చేయరు దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పేడే ముందు పార్ట్ 6 అనమాట. దోస్తులు వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ టైం పాస్ అయితే ఖాళీగా ఉన్న ఎవరైనా ఉన్నారు అనిపిస్తే వాళ్ళకి మన వీడియో షేర్ చేయర్రి. కొత్త మన వీడియోస్ ఏమైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏరి పెంటవ్వ బక్కవ్వ పోషవ్వ ముగ్గురం కలగాల్సి వస్తాము అని అన్నారు. ఏరు ఇంకా వస్తలేరు. వీళ్ళు వస్తారా లేకపోతే పొద్దు ముక్తదా? అదేంటి ఈ బక్క ముఖంది నా శిల్క పొంటొస్తుంది. కొంపదీసి దీనికి ఇట్లా చెప్పి రాయింది కూలి మనుషులు అక్కర పడ్డారని. అత్తమ్మ నువ్వు ఈడున్నావా? అయ్యో శిల్క పొంటొస్తున్నా శిల్కల పనుంది అని చెప్పారు కదా. ఈ శిల్క మనుషులు ఎవ్వరు లేరు, ఎక్కడున్నారో ఏం కథనో, నీ కొడుకు ఏడున్నాడో నువ్వేడున్నావు అని చూస్తున్నత్తమ్మా. ఈడనే కూర్చున్నావు. ఏమైంది? ఎండ గావరైతుంది అత్తమ్మ, ఇట్లా నీడ కూర్చున్నావు? ఏం లేదు, మంచిగా ఉన్నది కానీ ఇంకా కూలి మనుషులు ఎవ్వరు వస్తలేరని ఆ రాకట్లతో వల్ల చూస్తున్నా. అవు కానీ నీకు ఎవరు చెప్పిర్రే కూలి మనుషులు అక్కర పడ్డారని? అయినా నీకు కూలికి రావుడు పని వచ్చా అని చిలకల టమాటాలు వేయడు వచ్చా? అయ్యో గదేం పని అత్తమ్మా, ఇంతసేపట్లో నేర్చుకుంటా. 10 నిమిషాలలో నేర్చుంటోళ్ళు నీ కొడుకు అసంటోళ్ళు చూపించారనుకో, 10 నిమిషాలు కదా 5 నిమిషాలలో నేర్చుకుంటా. అదేంటి ఇది మళ్ళా నా కొడుకు గురించే తీస్తుంది? ఇది దోస్తాన సోపతి ఇంకా దూరం కాలేదా ఎట్లా? ఆడికి ఇట్లా చెప్పిండా బద్మాష్ తిని రమ్మని, అందుకే వచ్చిందా ఏంది? ఏమైందత్తమ్మా? నేను మాట్లాడుతుంటే నీ అంత నువ్వే నోట్ల గులుక్కోబట్టివి. ఏది నీ కొడుకు? ఇంటికాడ నుంచి ఇంకా రాలేదా? ఏమమ్మా నా కొడుకు కొల్లయ్య ఎక్కడున్నాడో ఏం కథనో. ఆయనకి పనా పాటనా ఏమైనా తినా తిరిగా పండ గదే పని. ఇక చిలకలు టమాటాలు ఏడతాను వస్తాడు, అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు, ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటూ చేస్తాడు. అవు కానీ మరి నువ్వు పని చేస్తా అంటే నీ మొగడు ఒప్పుకున్నాడా? మా కూలికి వస్తా అంటే చెప్పొచ్చినవా లేక చెప్పకుండా వచ్చినావు? నీ మొగనికి చెప్పే వచ్చినత్తమ్మా. ఆయన చెప్తేంది చెప్పకుంటేంది, ఆయనకు అంత తెలివి లేకపోయినా అది అంత తెలివి తప్పిన చూసి నువ్వు అట్లా ఆట ఆడుకుంటున్నావు పాటు. అదేంటి పోసి, ఇది మనకంటే మోదాలే శీలకలకు వచ్చింది. ఓసిని దీనికో చెప్పి పాడేయిర్రే. దీని మొగడు మనతోనేమో అమ్మో నా పేరు నన్ను ఎందుకు పంపిస్తా, అయినా వాళ్ళ తోటలకు నేను ఎట్లా పంపిస్తానన్నాడు. మొగనికి ఎరక లేకుండా వచ్చిందా ఏంది? అవు కదా పెంటవ్వా, మొగనికి చెప్ప పెట్టకుండా వచ్చినట్టుంది. దాని మొగనికి ఇట్లా ఎరక కావాలే. అమ్మో పడతట్టుండు. చెప్పత్తమ్మా, టమాటాలు ఎక్కడి నుంచి ఏరాలే ఏం లేరాలే? దీని పాడుగాను, దీనికి ఎవరు చెప్పిర్రు, దీని ఎవరు రమ్మన్నారు? ఇదేంది నా పనం జరగబడ్డది? దీని మొగనికి చెప్పొచ్చిందో చెప్పకుంటొచ్చిందో? దీని మొగనికి చెరక కావాలి, నన్ను తిట్టి పాడు చేస్తాడా ఏందాడు? ఆకి నాకు ముందే పడనే పడది. ఇదేంది ఇంత పెంట పెడతట్టుంది? ఎవరెక్కడైనా పోని పెంటవ్వా దాదా, మనం కూలికని వచ్చినాం, మన పని మనం చేసుకొని మా పోవాలి, ఒకరిని పట్టించుకునేది లేదు ఏం లేదు. అవునే పోసి, నిజంగా నడు నడు. ఆళ్ళ గురించి పట్టించుకున్నాం అనుకో మనమే ఆగమవుతాం. అమ్మో పొద్దుగానే వచ్చిరు కదా పెంటావో, ఎప్పుడో రర్రే పొరలు కూలి మనుషులు ఎవ్వరు లేరు అని చెప్తే ఇక పనంతా తీసుకొని మెల్లగా తిని తాగి వస్తున్నారు. నడువురి. మా టిఫిన్ గిట్లా కట్టుకొచ్చుకోలేదు, ఉత్త చేతులతో నొక్కుంటొచ్చిర్రు. ఎంత దూరం ఉన్నది లచ్చవ్వ? 10 నిమిషాలతో కాదు, ఇట్లా పోయి అట్లా తినొస్తాం తియ్యి. ఆయన లేట్ వస్తే ఏమైతుంది, ఇంకా 10 నిమిషాలు ఎక్కువనే పని చేసిపోతాం పాటు. మీరు ఇప్పుడు వచ్చినారు పెంటవ్వా, నాకంటే మొదలే పోవచ్చు దబదబ ఎన్నేరిలో టమాటాలు అనుకుంటున్నా. మీరు ఇంత లేట్ వస్తారు. మరేందమ్మా ఇంట్లో పని ఏడానే ఉంటది. నీకంటే పిల్లలు అదో ఇదో పని చేస్తారు, నీ మొగడు చేస్తాడు, అందరు చేస్తారు. మాకెవరున్నారు? మా పని మేమే చేసుకోవాలి కదా. ఏడవ్వ 4 గంటలకు లేచిందంటే పని తీరది. యాగో ఇప్పుడు తీరింది, అయినా బాసాన్ని అట్లనే పెట్టేసింది. నా మొగడు ఇంటికానే ఉండి ఆయన దోముతాడేమో. నీకేందమ్మో, మొగడు ఇంత పనులు చేసి పెడితే పెళ్ళం బయట పనులు చేసుకొస్తుందని దర్జాగా ఉన్నట్టుండు. ఆయన టమాటాలు ఏడతానికి వచ్చినాం పాపం. నడువు టైం ఎక్కువ అవుతుంది, నడువు తేడతాం పర్రి. ఓ పెంటవ్వా, నువ్వు పోషావ ఇద్దరు కలిసి ఆ కోనా చెట్ల పంట ఏరుకరా పొర్రి. అగో ఇద్దరు కూలి మనుషులు మళ్ళీ వచ్చిర్రు, వాళ్ళు ఏడుతురు చూడు. ఆ కోనా నుంచి ఇక్కడ రా పొర్రి, నేను ఇట్లకైనా వస్తాను. ఏం సరితనో ఏమో, దానికి పని రాదు పాట రాదు. ఓ గుళ్ళ ఏరుకుంటొస్తారమ్మా నువ్వు సరిత. రావే పోసి, నడు దబదబ ఏరుకొద్దాంపా. ఈ టమాటాలు ఎట్లా ఏడతారో ఏం కథనో, నేను ఎన్నడూ ఈసండి పనులు చేయకపోతే నాకు ఇవన్నీ కొత్తనే. అయినా ఒక గుళ్ళ కూడా ఇయ్యలేదు. ఈ టమాటాలన్నీ ఏరి ఎండ పోయాలి, నా కొంగులో పోసుకోవాలన్నా ఎట్లా? ఇప్పుడు నాకు పని రాదు పాట రాదంటే నువ్వు ఎందుకు
తీసుకొచ్చినావు నడు నడు అని ఎలగొడతట్టే ఉన్నది. చిన్న ఎటు పోయిండో, ఆయనను చూసానే టైం పాస్ అవుతుందంటే ఆ మనిషి కంటికి కనిపిస్తలేడు. అదేంది ఈ పొల్ల టమాటాలు ఎడతాను పోయి దిక్కులు చూడబడుతుంది. దబా దబా తెంపి కొంగులేసుకొని ఆ గంప నింపకనంట. ఇదేంది దీనికి ఎట్లా తెంపాలో తెలియనట్టే కొడుతుంది. అవ్వ దీని ఓడి పిలిచిండ్రా నాయన. జరుండు జరుండు, ఈ పనంతా నా కొడుకు నుంచే కావచ్చు. జరుండు ఆడైతే రాని అని పని మెత్తగా చేస్తా. ఏమైంది సరిత, టమాటాలు తెంపుతాను పోతివి అట్లనే నిలబడి చూస్తున్నావు? పో తెంపు, దెబ్బ దెబ్బ తెంపు. అత్తమ్మ, నేను ఆ కోనా నుంచి తెంపుకొని వస్తా అత్తమ్మ, మీరైతే ఇటు నుంచి తెంపుర్రి. అట్లనా, సరే సరే పో మరి. దీనికి ఎట్లా తెంపాలో తెలియక ఆ కోనా నుంచి తెంపుకొస్తా అత్తమ్మ అంటుంది. ఇక ఆడవడాన కలిస్తే ఆంతోనే ముచ్చట్లు పెట్టుకుంటుంటది. అది తెంపకపోయినా అది తెల్లారుతుంది. అబ్బా, ఈ చెట్లను చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంత పొడుగు తీగలాగా వారినాయి చెట్లు. ఆ కొమ్మల నిండా పండ్లు చూడు ఎంత పండు మక్కినాయో. అబ్బబ్బబ్బా. అమ్మయ్య, ఇప్పుడు వచ్చిందా మేడం? అదేంటి చిన్న సప్పుడు లెక్క అవుతుంది? ఎటున్నడీనా? ఇంతసేపు ఆయన కనిపియండి, ఆయన మాట వినిపియండి. ఇప్పుడు ఈ కోనాకు రాగానే వినిపిస్తుందేంది? మేడం గారు, ఇక్కడున్నవా? ఎంతో సేపటి నుంచి ఎత్తుకుతున్నా. ఏడున్నవో జర టైం పాస్ అన్న అవుతుంది. నాకు ఈ టమాటాలు ఎట్లా ఏరాలో తెలియదు. మీ అమ్మనేమో ఏరవేంది అని అంటుంది. నీ అవ్వ కాదు, నువ్వు ఎంతో సేపు అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఇంకా వస్తలేవని ఎదురు చూస్తున్నా. ఫోన్ చేద్దామంటే ఇక్కడ సిగ్నల్ లేవు సరిగా. గా ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం కానీ జర ఇస్తుంటారు అన్ని మేడం. చాలా రోజులు అవుతుంది పట్టుకోక. అబ్బా, వీటికి ఏం తక్కువ లేదు. ఎప్పుడు పట్టుకోవాలన్నా ఎప్పుడు దాకాలన్నా ఇదే ఉంటది నీకు. కాదు, ఇంతసేపు ఎక్కడ పోయినావంటే సమాధానం ఇయ్యవేంది? జర సైజు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? ఇక మొగాయన అన్నప్పుడు నాకు 10 పనులు ఉంటాయి. ఇక అవన్నీ నడుచుకొని రావాలి. కానీ చెప్పు, మీ మొగనికి చెప్పే వచ్చినవా లేకుంటే అని చెప్ప పెట్టకుండా మా వచ్చినవా? ఆయనకేంది చెప్పేది? ఆయననే అన్నాడు, పెంటవ్వ పోషవా టమాటాలు ఏడుతందు కుదురు పోతావా అని అన్నాడు. ఎవరి దగ్గర అనంటే ఆయన వాళ్ళ దగ్గర కదా. ఏమొద్దు తీయాల చిలుకలకు అసలే వద్దు అని అన్నాడు. ఆయన చెప్పకుండా చేయకుండా మా వచ్చిన. అవునా? మళ్ళా మధ్యలో వచ్చి కొట్టి పాడు చేస్తాడేమో అది ముందే సైకోగాడు. అంత సీన్ లేదు. అబ్బా, నా మీద చేతేసేంత దమ్ముందా ఆయనకు? ఈ 10 రూపాయలు ఏమంటే 10 సార్లు ఆలోచిస్తుండే. ఈ మధ్యలో ఏమైందో ఏం కథను. అప్పుడు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు లెక్క చేయకుండా ఇస్తుండే. ఇప్పుడు నాకు ఏమైనా ఖర్చులకు కావాలంటే నువ్వు ఇస్తలేవో ఆయన ఇస్తలేడు. ఎట్లకి వెళ్తాయి చెప్పు నాకు. అందుకే కూలికి పోయినా నువ్వు ఇస్తలేవు కదా అని చెప్తా. అప్పుడు మూసుకొని ఉండడా? అబ్బబ్బబ్బా, ఏడికెనొస్తే మేడం నీకు మాటలు అన్ని మస్తు ఆలోచించి మాట్లాడుతున్నావు బరాబర్. ఏమోపో, పెళ్ళైన నెల నుంచి నువ్వు పరిచయమైన అప్పటి నుంచి ఇక మాటలు యథావిధిగా వస్తూనే ఉంటాయి. అవునా? నా పెళ్ళని చూడు, నాతో ఉండబట్టి 6 నెలలకు ఎక్కువ అవుతుంది. దానికి ఒక్క మాట ఇట్లా రాదు. నోడు తెలిస్తే మాటలు రావు దానికి. అబ్బో, పెళ్ళయి పేరుకే 6 నెలలకు ఎక్కువ అవుతుంది కానీ నీ దగ్గర సరిగా ఉండదంట కదా. అయినా దాని గురించి ఎందుకులే ఇప్పుడు మధ్యలో. అదే కరెక్టే. ఏమో మా అత్తగారు పంచాయతీకి వస్తామన్నారంట. మొగోడు పిల్లం చక్కగా ఉంటలేరు, నీ కొడుకు మంచిగా ఉంటలేడంట నా బిడ్డతోని అని. అలా నాయన ఏ పాటో పీక్ పాడేస్తానంటూ మాట్లాడిందంట. సుధాం ఎన్నడొస్తాడు? అమ్మో, అంత కడక అయిందా? దానికి అంత సీన్ ఉందా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేంత? ఓహో, పంచాది పెడుతున్నారు. మరి ఎంత కాడికి చేస్తావు? నా పెళ్ళమే కావాలి, నా పెళ్ళం లేకుండా ఉండను అని చెప్పకపోయినావా మీ మామతోని? ఏ చేయాలి, అంత సీన్ లేదు. అబ్బా, ఇక ఆమె పైకి దిగొచ్చింది, ఆమె లేకుంటే నేను ఉండను. ఇక అసొంటివి ఏం లేవు కానీ ఉంటుండని పోతే పోని. అదే మన ముద్దుగున్నదా, చూస్తానికి అందం సందం ఉన్నదా? అయినా నాకు దాంతో పక్కన ఉండబుద్ధి అయితే లేదు. దాంతోనే సంసారం చేయబుద్ధి అయితే సరే. నిజంగా ప్రతి నిమిషం నువ్వే గుర్తుకొస్తావు. ఏమోపో, ఆ దేవుడు తల రాత తప్పు రాసిండు. నా రాత ఇక్కడ రాసేది ఉండే, దాని రాత అక్కడ రాసేది ఉండే. ఏదో గుడ్డోడు మర్చిపోయినట్టుండు. అంతేనా? ఇక మాటల వరకేనా? ఇక ఏం లేదా? కొంచెం దగ్గర జరగచ్చు కదా మేడం, చాలా రోజుల తర్వాత కలిసినాం. అబ్బా వద్దు చిన్న, ఎవరైనా చూస్తే ఎట్లుంటది చెప్పు. అయినా పెంటవ్వ పోషవ కళ్ళు ముందే మంచివి కావు. అవి ఏ పొక్కల గించైనా మనని కనిపెడతాయి. వద్దు, టమాటాలు తెంపకుండానే మాట్లాడుకుందామేమని ఉంటే దగ్గరికి జరిగేది లేదు, ముట్టుకునేది లేదు, పట్టుకునేది లేదు. అర్థమవుతుందా? మళ్ళీ ఎవరైనా చూసిరనుకో, అమ్మో నా మొగం దాకపోతుంది, మళ్ళీ రచ్చ అవుతుంది. ఇక వాళ్ళ ఊరోళ్ళందరికీ టామ్ డప్పు సాటిస్తారు పెంటవ్వ పోషవ్వ. అవునమ్మో, ఆ పెంటమ్మకైతే దండేసి దండం పెట్టాలి. అబ్బా, చూసింది ఒకటైతే చెప్పేది 10 ఉంటాయి కదా ఆమె దగ్గర. అవును. సరే, ఇప్పుడు అంతలో ఎవ్వరు ఇక్కడ సైడ్ రారు కానీ కొంచెం దగ్గర జరుగు. సరి ఒక్కసారి ముట్టుకోవాలనిపిస్తుంది నేను. అబ్బా, ఎవరైనా చూస్తారు చిన్న, నువ్వు చెప్పుతే అస్సలు వినవు. ఈనేదేముంది కానీ, అబ్బబ్బబ్బా, ఎన్ని రోజులైతుంది నీకు దాకా కానీ వాసన చూడక. అబ్బో, అవ్వా, ఈ సిట్టి తప్పింది పోరగాంతోని గీడ సరసాలాడుతున్నది. ఓ అమ్మో, దాని మొగడేమో నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు. దాని ఫోన్కి ఏం రోగం ముట్టిందో దానికి వేసి మాట్లాడక నాకు చేస్తుండు. ఓ పోరి సరితా, ఏమైంది పెంటవ్వా?
ఏమైంది ఇంత సడన్ గా వచ్చి పిలుస్తున్నావు? ఏం లేదు కానీ కాదే పొల్లా, నువ్వు టమాటాలు ఏరుతందుకు టమాటా తోటలకు కూలి కోసం వచ్చినవా లేకుంటే ఈ పోరగాని కోసం వచ్చినవా? అదేంటేమి సరసాలు కాదు, ఎన్నన్నా ఎవ్వరు చూడని చోటుకోవాలి, ఎక్కడన్నా పట్నమో పొట్నమో పోయి కలవాలి గాని ఈ ఊర్లా గీ నడిమిట్లా మందున్న దగ్గర గీసేంటివి ఏం పనిలే. ఈ పొల్లకిన వారయ్యా. అవుగాని మీరు ఏం చేసుకుంటే నాకెందుకు గాని, నీ మొగడు నాకొకటే ఫోన్లు చేస్తుండు, నా పెన్నం ఉన్నదా అవ్వా? నీ ఎంట కూలికొచ్చిందా లేదా? మా ఇంట్లో లేదు, ఎటు పోయిందో ఏం కథ, నీ మొగడు ఫోన్ చేస్తుండే. మాట్లాడు ఫోన్ అంటే చేసి మాట్లాడు. సరే సరే అవ్వా, చేస్తా అవ్వని ఇట్లా చూసిన ముచ్చట ఇంకొవ్వరితో అనకవ్వా. ఆ పోషవ్వతోని మా అత్తతోని ఇట్లా అస్సలనకు. అమ్మో వాళ్ళు బండారం బయట పెడతారు. అమ్మో నాకేం బాధనే తల్లి, చూసినట్టే గీనే మర్చిపోతా గానీ నీ మొగన్ కంటే ఫోన్ చేయి. నీ అవన్నీ ఫోన్ ఉన్నాక నాకెందుకు చేస్తున్నాడే నీ మొగడు? నన్ను బదలం చేస్తారా ఏంటి తల్లి ఆఖరికి? ఏం లేదవ్వా, నిన్నెందుకు బదలం చేస్తాము? ఇకో నాకున్న చెట్లలో కాబట్టి నా దాంట్లో సిగ్నల్ లేనట్టుంది, అందుకే నీ దానికి వేస్తుండు. సరే నువ్వేం టెన్షన్ పడకవ్వా, నా ఫోన్ నుంచి చేసి మాట్లాడుతా తీయి. నిన్నెందుకు బదలం చేస్తాం తీయి. చెయ్యి తల్లి. ఓయమ్మో నా పానం పానంలో లేదు. అగో గుండె చూడు డక్క కొట్టుకుంటుంది. ఓయమ్మో గిసంటి చూస్తే నా పానం ఎక్కువ అవుతుంది తల్లి. దీనికేం రోగం పుట్టిందో పాడయ్యి. ఓయమ్మో ఈ పోరగానికి బుద్ధి లేకుండా వచ్చిన దేవుడా, నా కంట్లో పడ్డందుకు ఇలా మాపటి నిద్రనే పట్టది. అవ్వ పెళ్లి కాక ముందుకు గిసొంటి చేస్తే ఏదో తెలుసో తెలియకో చేస్తారు పోరగాళ్ళు అనుకోవచ్చు. పెళ్ళైనాక ఇవేం సోకులు తలగబడ్డాయి. మొగడిని పక్కకు పెట్టిండు. ఈ మొగోడేమో పెళ్ళాన్ని పక్కకు పెట్టిండు. ఇదేం శాతలు పాడుగాను. ఓమ్మో నమ్మో నారాయణో. అగో చూసినవా చిన్న, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. ఆ పెంటవో పోషావో ముందే మంచోళ్ళు కాదని చెప్పిన నా మాట విన్నవా? అగో చూడు దాని కంట్లో పడ్డామా. ఇక పొద్దుకంగా ఊర్లోకి ఏమంటా పోతామో ఊరందరికి డబ్బు చాటిస్తుంది. ఇక అందరికి ఇట్లంటమ్మా గట్లంటమ్మా అని ఒకరి నుంచి ఒకరికి పాకుతూనే ఉంటది. నువ్వు చెప్తే తింటవా? ఎక్కడికైనా పట్నం పోదాము అట్లా కలుస్తాము అని అంటే నువ్వు కాదు కంకసమని ఈ చేతులు పట్టుకొని సరసాలు ఆడబడుతుంది. అగో చూసినావా ఇప్పుడేమైందో? మన చేతులారా మనమే చేసుకుంటాం ఎప్పుడైనా. అగో మావోడు పెంటవకు ఫోన్ చేస్తుండంట. ఏమని సమాధానం ఇవ్వాలి? నేను వద్దన్నాక ఎందుకు పోయినావంటే ఈ టెన్షన్ పాడుగాను, టెన్షన్లకు చేస్తట్టే ఉన్నా. అవ్వ ఏంది సరి ప్రతిసారి ఆంతోని దీంతోని టెన్షన్ పడుకుంటూనే ఉంటావు. ఆలీల గురించి టెన్షన్ పడడు, ఆలీల గురించి బాధపడు, నువ్వు బంద్ చేసారి. అవ్వ ఏందే ఊకో, నేనున్నాక నీకేం కాదు, ఎవడేం బీకలేడు ఊకో. నువ్వు అట్లే ఉంటావు. నేను దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మస్తు చెప్తావు. నేను దూరం పోయినాక ఆయనకి దగ్గరలో ఉన్నాక నువ్వేడుంటావు? అప్పుడు నువ్వేమైనా సమాధానం ఇస్తావా దగ్గరకు వచ్చి? ఇక నన్ను ఇయ్యల్లా జాడకట్ట మలుపు కొడుతట్టే ఉన్నాడు. ఇది రోజు ఒక్కబట్టిండు. ఇప్పుడు నేను చెప్పిన ఈయనకుంటే ఎందుకు పోయినవే, అటుగా కాళ్ళ పొలంలోకి ఎందుకు పోయినవే అని ఓయమ్మో నన్ను బతకనిస్తాడా? అరే టెన్షన్ పడకే అమ్మా, టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడ ఏం సాధిస్తావు చెప్పు. అగో ముందే బక్కగా ఎట్లయినా చూడు, అసలు చూస్తానికి ఏమైనా అందం సందం ఉన్నావా? ఆన్ గురించి టెన్షన్ పెట్టుకొని మొత్తం దగ్గరకు అవుతున్నావు. ఊకో నేను అంతా చూసుకుంటా కానీ ఊకో, నువ్వు ఆలోచించకు, భయపడకు. ఊరు బాడుకావు సిగ్గు శరం తప్పినోడా, నీకు సిగ్గను నాదురా. దానికంటే లేకుండొచ్చు, నీకన్నా ఉండాలి కదరా. ఓ అమ్మా ఏమైందే గట్ల మొత్తుకుంటొస్తున్నావు? మరి మొత్తుకోకుంటే ఏం చేస్తారా? ఓ పొల్లా టమాటాలు ఏడుతందుకు నిన్ను ఎవరు రమ్మన్నారే? నేను చెప్పిన్నా? నీకు ఎవరు చెప్పిందని ఆడ విలువంగానే వచ్చినవా? ఓయమ్మ నీ మొగడు ఒకటే ఫోన్లు చేస్తున్నంట పెంటవ్వకు. మరి ఏం సమాధానం ఇస్తావు? పెంటమ్మ చెప్పిపోయినా ఇట్లా వస్తున్నాను అన్నవంటే ఇంకా వస్తలేవు. ఆగో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు, ఆమెనేమో భయపడుతుంది ఆమె మీద బదలం కాగలని. ఎవరిని బదలం చేస్తానుకో ఎవరిని నాగం చేస్తానికి నీ కథ పాడుగాను. మీరిద్దరూ పెళ్ళయింది, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ సిగ్గు తప్పిందానా? ఆయనకి పెళ్ళం ఉన్నది. ఇద్దరు గుర్తుకొస్తలేరా? ఇసొంటి సోకులు ఇంకా పడుతుర్రేమే, ఇంకా మర్చిపోలేదా అసొంటి శాతలు? అరే అమ్మ టమాటాలు ఏడుతాందుకు వస్తలేదు, ఎట్లేరాల్సిన అన్న దగ్గరకు వచ్చింది. నేను గిట్ల ఏరాలి, కొంగులు వేసుకోవాలి, ఆడ గంపు ఉంటుంది, ఆ బస్తలలో నింపాలి పొయ్యి అని చెప్పిన. గాదానికి ఏందమ్మా నువ్వు అపార్థం చేసుకుంటావు? అప్పుడు రోజులు కావమ్మా, అన్ని ఎక్కడక్కడ అయిపోయినాయి, మొత్తం మర్చిపోయినావు, మొత్తం మారిపోయినామమ్మా. నువ్వు మళ్ళీ పాత రోజులు తీయకమ్మా నువ్వు. ఆగో ఇంకా జరుగుతున్నా కూడా నన్ను ఎట్లా నమ్మపిస్తుండి బద్మాషుడు. ఓయమ్మో మస్తు శేఖలున్నాయి నాయనా. ఇది ఇట్లా చాలా ఖతర్నాకుదే ఉన్నట్టుంది. నువ్వు చాలా బద్మాషంగా ఉన్నావు. ఓయమ్మో మీ ఇద్దరిని ఇట్లా చూస్తుంటే నా పానం కింద మీద అవుతుందిరా నాయను. నడివే బద్మాషిదానా, ఎవరు రమ్మన్నారే నిన్ను? అమ్మో నీ మొగోడు వచ్చి మమ్మల్ని తిట్టిపాడు చేస్తాడు అయ్యింది. ముందే ఆనికి నాకు క్షణం పడదు. సరే పోతున్నత్తమ్మా, నువ్వు ఏదో అపార్థం చేసుకుంటున్నావు, లేనిపోనివన్నీ ఊహించుకొని మాట్లాడుతున్నావు. సరే తీయత్తమ్మా, నేను చెప్పినప్పుడు వినకుంటే ఇక నీ ఇష్టము. పోతున్న చిన్న, మీ అమ్మ మస్తు మాటలు అంటుంది. ఇంటి పక్కన ఇల్లు ఎప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం, పొద్దున్న లేవగానే అని కూడా ఆలోచించలేదు చూడు. మీ అమ్మ ఎంత నోటికొస్తే అంత నీ మాట్లాడుతుంది. సరే చిన్న పోతున్నా.
ఏదో కూలి మనుషులు తక్కువయ్యారు కదా అని నేను పోతే ఒక చెయ్యి వేసినట్టుంటది కూలి ఇస్తా ఇయ్యని లేకుంటలేదని నేను వస్తే ఈరోజు చూసినావా నడిమిట్లో నా ఇజ్జత్ తీసి పంపిస్తుర్రు. ఓయమ్మో పోతల్లి ఇంకొక నిమిషం ఎక్కువ ఉన్నా కూడా నీ మొగుడు వచ్చి మమ్మల్ని తిట్టి పాడి చేస్తాడు. ఎందుకు వచ్చిన బాధ మేమెందుకు బాధలం కావాలా తల్లి పో నీ అసొంటలతో సోపర్ చేస్తే మా ఇజ్జతే ఖరాబ్ అవుతుంది. అదేంటి పోషి నేను చెప్పొచ్చి ఇట్లా ఇంతసేపు అవుతుంది. ఓయమ్మో దీనికి భయం లేదు భక్తి లేదు మొగన్ మీద ఇంత భయం లేదు చూడు దీనికి ఇంకా వస్తలేదు. ఏమో కదా పెంటవ్వ ఇద్దరు పెళ్ళం మొగన్ లెక్క దగ్గరికి నిలబడి చేతులు పట్టుకున్నారా? నువ్వు నిజంగా చూసినావా నీ కళ్ళారా? నిజమే తల్లి నా కళ్ళారా నేను చూసినా. అవో నా గుండె ఇంకా డక్క కొట్టుకుంటుంది. ఇలా మాపటిని నిద్రనేమట్టదు నాకు. ఓయమ్మో దీని సిగ్గు శరం ఏమట్టుగానే ఉన్నదా? అంటే అది కూలి కోసం రాలేదు అంత సరసాలాడుతందుకు అంత టైం పాస్ చేస్తానికి వచ్చినట్టుంది. ఓయమ్మో నాకు నువ్వు చెప్తుంటే పుట్టడు భయం అవుతుంది పెంటవ్వా. మనమే కూలి పనిషి పెట్టి మా పోదాం పా పెంటవ్వా. మళ్ళా మనం ఇక పడగల్లా మనం బదలం కాగల్లా. పెంటవ్వా ఓ పెంటవ్వా. అగోనే రానే వచ్చిండు. రమేష ఏమైందయ్యా? ఏం కాలేదవ్వా, మళ్ళా ఫోన్ చేస్తే లేవడతలేవు. నా పెళ్ళం ఎటున్నదవ్వా? మీ ఇద్దరే ఉన్నారు. నా పెళ్ళం వచ్చిందా రాలేదా కూలికి? వచ్చింది రమేష. ఆ కొనా చెట్ల పొంటి ఏరుతుంది నేను చెప్పొచ్చిన. వస్తున్నా అనుకుంటూ వస్తుంది మెల్లగా వస్తుందేమో అయ్యా. జర నిలబడు నిమ్మలంగా అయ్యా గంత సీరియస్ కాకు. ఫోన్లు సిగ్నల్ లేవు పాడై అందుకే నీ పెళ్ళం ఫోన్ కలుస్తలేదేమో. ఫోన్ కలుస్తలేదు అది పక్కన పెట్టవ్వా. మరి నేను వద్దని చెప్పిన ఆడ శిల్కల కంటే అసలే వద్దని చెప్పిన. అది నాకు చెప్పకుండా చేయకుండా పిల్లలు పడిపోయింది చూసి మా ఆవు వచ్చింది చూడవ్వా. ఇకేమనాలి? మొగని ఉన్న విలువేమని ఉందా అవ్వా నాకు? చెప్పుకుంటే ఇక నాకు ఏడుపు ఒకటే తక్కువ ఉన్నదవ్వా. నాకు తల్లి ఉందా తండ్రి ఉందా ఎవరికి చెప్పుకోవాలవ్వా నా బాధలన్నీ? ఇదేమో నేను చెప్పిన మాట కేర్ అయ్యేదు. నన్ను మనిషి లెక్క చూడనే చూడదు. ఏం చేయాలి? నా మాటకి ఏమైనా విలువ ఉన్నదా అవ్వా? దీనికి ఏం తక్కువ చేస్తున్నాని? దీని కూలికి రావాల్సిన అవసరం ఏమున్నదవ్వా? చేతి నిండా పైసలు ఎప్పుడు పెడితేనే ఉంటా. దీనికి అంత అవసరం ఏమొచ్చిందవ్వా? చెప్పుర్రి మీరే పెద్ద మనుషులు లెక్క. ఏమో కదా పిల్లగా. ఇక నువ్వు లేకుంటే ఇక పిల్లలకు అదో ఇదో ఇప్పిస్తందుకు పైసలుండే చేతులని వచ్చిందో ఏమో. అవు కానీ పోనీ గంత సీరియస్ కాకయ్యా. ఏదో తెలుసో తెలియకనో ఈ చేతి నిండా పైసలు ఉండాలి. ఎప్పుడు ఆయనకి చేసి తప్పితే బాగుండదు అన్నట్టు వచ్చినట్టుంది. గంత సీరియస్ కాకరా పిల్లగా ఊకో. సీరియస్ జరుండు. అదైతే నా కంట్ల వాడని ఇంటికి తీసుకుపోయినాక దాని పని ఎట్లా చేస్తానో చూడు. అవ్వ దాని అమ్మ నాయన దిగి రావాలి. ఏ ఊకో కొడుకా రమేష ఊకోనాయనా. ఎందుకు అట్లా? అయ్యో కోపం ఎంతసేపు బిడ్డ. జరసేపు కోపపడాలి పిల్లల మీద మళ్ళీ ఎప్పటికనే ఉండాలి. ఇక ఆడోళ్ళకు చాలా ఖర్చులు ఉంటాయి బిడ్డ. పిల్లలకు అదో ఇదో ఇప్పియాలి. ఈ ఊర్లకు అదో ఇది అమ్ముతందుకు వస్తారు చీరలు సారెలు అందరు కొనుక్కుంటుంటే ఆమె కూకుంటుందా చెప్పు? ఈ ఊక నీ పైసలు అడిగితే బాగుండదు అన్నట్టు కూలికి వచ్చినట్టుంది బిడ్డ. 2 పైసలు ఇంకా కేసుకోవచ్చు అని. ఊకో గంత సీరియస్ కాకునాయనా. అదేంటి బావా నువ్వు ఇంత దూరం వచ్చినవా? నేనే వస్తుంటే కదా కొద్దిసేపు అట్లా పెంటగా చెప్పింది నువ్వు ఫోన్ చేసినవని. నువ్వు ఇంత దూరము నడకతో ఇట్లొచ్చిన బావా అగో చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చినావు. ఇగో ఎట్లుందంటే మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్న నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయాలి దోస్తులు. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు మా కోసం వీడియోని లైక్ చేయాలి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయాలి దోస్తులు. అర్థమవుతుంది కదా మేము చాలా కష్టపడుతున్నాం దోస్తులు. కష్టానికి ఫలితం ఇచ్చే చిన్న లైక్ లోనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్తున్నాం దోస్తులు. సపోర్ట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది. సబ్స్క్రైబర్ రోజుకి మరింత పెరుగుతున్నారు, ఇంకా పెరగాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు దోస్తులు. రేపటి వీడియోతో కంటిన్యూషన్ వీడితో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తానండి స్వీట్ భాష. బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.